తగ్గింది మేడం. హ్మ్. ఎందుకంటే నేను సా ఇది మన ఆంకాలజీ కేసులు నేను ఒకప్పుడు చేసినన్ని కేసులు ఇప్పుడు చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పెషలైజేషన్‌కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చేసారు కాబట్టి తగ్గింది. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏందంటే జనరల్ సర్జరీ షుడ్ సర్వైవ్. యాహ్! జనరల్ సర్జరీ షుడ్ బి అవైలబుల్ టు ద పేషెంట్. హ్మ్. అదర్‌వైజ్ ఏమైద్దనంటే పేషెంట్స్‌కి కాస్ట్ ఎక్కువైపోతుంది. అవును. అన్నెసరీగా వాళ్ళు వాళ్ళు ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఇంకో డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. అండ్ సింపుల్ కేసెస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరేట్రిక్ కాలిక్ చిన్న చిన్న వాటికి వాళ్ళు పోయి దానికి కూడా యూరాలజిస్ట్‌కి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నారు. చిన్న బ్రెస్ట్‌లో ట్యూమర్ జనరల్ సర్జన్ డీల్ చేసేది. హ్మ్. అది బైపాస్ చేసి సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికెళ్తున్నారు. హ్మ్. అపెండిసెక్టమీ, అపెండిసైటిస్ జనరల్ సర్జన్ హాయిగా ఈజీగా చేసేస్తారు పొద్దున్న అవును. లేస్తే. దానికోసం సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి గ్యాస్ట్రో వెళ్తున్నారు. దగ్గరికెళ్ళిపోతున్నారు. సో, అవును. దట్ ఈస్ నాట్ రైట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పేషెంట్. కరెక్ట్. దీంట్లో ఏందనంటే వాళ్ళకు డైరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే అయిపోద్ది కదా అన్నటువంటి ట్రెండ్ డెవలప్ అవుతుంది. అంటే నేనేం చేస్తా మేడం, ఇప్పుడు నేను హజారాలో ఉన్నా కదా! హజారాలో ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే నేను సర్జరీ చేస్తా. హ్మ్. కాస్ట్ ఎక్కువ అయితదనిపించినప్పుడు హజారా కూడా చాలా రీజనబుల్. వెన్ యూ కంపేర్ టు హైదరాబాద్ కార్పొరేట్ అవును. అవును. హజారా చాలా బెటర్ ఐ మేడం. నో. ఐ నో. సో, హ్మ్. హజారా హాస్పిటల్ నేనేం చేస్తా అంటే నా చార్జెస్ సమ్‌టైమ్స్ మీరసలు వేయనే 70% వేయరు. వేవ్ ఆఫ్. అవును. కొన్నిసార్లు 100% వేవ్ ఆఫ్. అవును. కొన్నిసార్లు 50% వేవ్ ఆఫ్ చేస్తా. హాస్పిటల్‌కి మాత్రం నష్టం రానియను.